హాస్పిటల్ నువ్వు చచ్చిపోతామని పాస్ గారు చెప్పారు. చెప్పగానే నేను రౌండ్కి వచ్చిన డాక్టర్ సార్ నేను డిశ్చార్జ్ అవుతుంది సార్ నా తోటి కాదు ఇక వెళ్ళిపో సార్ అని ఆ సార్ని రిక్వెస్ట్ బతులాడి సరే బాబు నీ ఇష్టం అని నన్ను ఏమన్నా డిశ్చార్జ్ చేసింది. డైరెక్ట్ అక్కడి నుంచి చర్చికి వచ్చిన, చర్చి ఇక్కడ కాదు అక్కడ శైలం ఉండేప్పుడు, ఆ శైలం ఉన్నప్పుడు ఈ బాబు వాళ్ళ అమ్మకిట ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి నాకు ఆమెకు పేషెంట్ నేను ఒకటి ఇద్దరం చెరొక మంచాల పండుకొని అసలు వీళ్ళ మమ్మీ అయితే ఏం మాట్లాడుతుందో అర్థం కాకపోయింది. అట్లా ఆమె అలాంటి సిచ్యువేషన్ ఆమె ఉంది. ఇక నేనైతే అసలు అసలు నేను బతకనా ఆశ లేదు నాకు. గట్క తినేది అప్పుడు గట్క తినుకుంటా పాస్ గారు అయితే నా మంచం పక్కన ఇట్లా ఇలాంటి పట్ట వేసుకొని పండుకునేది. నన్ను ఎప్పుడు నేను మెసిన్ నా మీద ఇట్లా చేసి లేపి ప్రార్థన చేసేవాడు. అసలు ఏమి ఇచ్చినా పాస్ గారికి ఇచ్చలేము చాలా అసలు పాసమాన అంత చేయలేదు. నా మంచం పక్కన చేసి నా మెత్తని పండుకునేవాడు. నేను మెసేజ్ ఏమంటే